శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 23. శ్లోకాము. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి. ధర్మ్యాద్ది యుద్ధాశ్రేయోపాన్యత్ క్షత్రియస్య న విద్యతే. అర్థమ్ము. అంతేగాక స్వధర్మమును బట్టియు నీవు భయపడనక్కరలేదు. ఏలననగా క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మదియొక విషయము ఏదియును లేదు. శ్లోకాము. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం పావృతం. సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. అర్థమ్ము. అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమును తెరచిన ద్వారము వంటిది. శ్లోకాము. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. అర్థమ్ము. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పాడిపోయినవాడవు అగుదువు. దానివలన నీవు కీర్తిని కోల్పోయి పాపము చేసిన వాడవగుదువు. శ్లోకాము. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేపావ్యయాం. సంభావితస్య చాకీర్త్యః మరణాదతిరిచ్యతే. అర్థమ్ము. లోకులెల్లరును బహుకాలము వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువలుగా చెప్పి కొందరు మాన్యుడైన పురుషునకు అపకీర్తి కన్నను మరణమే మేలు. శ్లోకాము. భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః. యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. అర్థమ్ము. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యేదవు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు తలపోయిదురు. శ్లోకాము. అవాచ్యవాదంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః. నిందంతస్తవ సామర్థ్యంతతో దుఃఖతరన్ను కిం. అర్థమ్ము. శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు. అంతకంటే దుఃఖమేముంటుంది? శ్లోకాము. హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీం. తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. అర్థమ్ము. ఓ కౌంతేయ, రణరంగమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు. యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. శ్లోకాము. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయో. తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. అర్థమ్ము. జయాపజయములను, లాభనష్టములను, సుఖదుఃఖములను సమానముగా తలంచి యుద్ధసన్నద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. శ్లోకాము. ఏషా తే పాభిహితా సంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యాసి. అర్థమ్ము. ఓ పార్థ, సాంఖ్యశాస్త్రమున చెప్పబడిన ఈ సమత్వ బుద్ధిని గురించి తెలిపితిని. ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథముతో వివరించెదను, వినుము. దానిని ఆకళింపు చేసుకుని ఆచరించినచో కర్మబంధముల నుండి నీవు ముక్తుడవయ్యెదవు. శ్లోకాము. నేహాభిక్రమణాసోపాస్తి ప్రత్యవాయో న విద్యతే.
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అర్థము: ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికినీ బీజనాశము లేదు. దీనికి విపరీత ఫలితములేయుండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసిననో అది జన్మమృత్యురూప మహాభయము నుండి కాపాడును.